చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. Let's call Purnima garu if you're okay with it. I'm taking your permission. Okay, let's call her. Yeah. We'll ask her what's the problem. Yeah. ఎందుకు ఇది ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నా అని చెప్పారు. వాట్ షీ వాంట్స్, ఎందుకంటే తనే ఇప్పుడు రేస్ చేసింది కాబట్టి ప్రతి దగ్గర తను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తుంది కాబట్టి ఒకసారి కాల్ చేద్దాం. ఏం మాట్లాడతారో ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టే మనం మాట్లాడి చూద్దాం. హలో, am I talking to Purnima garu? This is Patricia from RTV అండి. నమస్తే అండి, చెప్పండి. నేను పూర్ణిమ, చెప్పండి. యా నమస్తే. జస్ట్ ఏం లేదండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుదామని కాల్ చేశాను. వాట్ ఇస్ ఇట్ రిగార్డింగ్ అండి? వాట్స్ యువర్ నేమ్ అండి? కెన్ యూ పెట్రిషా అండి, RTV. పెట్రిషా, చెప్పండి. యా, ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్న ఫైట్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు ఫేక్ డాక్టర్స్ పైన మీరు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ 25 days నుంచి కాన్స్టెంట్లీ మీరు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ వన్ థింగ్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంటే, వై ఓన్లీ హెచ్కే? చాలాసార్లు ఇప్పుడు హెచ్కే వాళ్ళందరూ అడుగుతున్నారు, మీరు కావాలని కొంతమందిని వెనకాల పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని రిపీటెడ్గా వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు ఏమంటారు దానికి? ఓకే, సో ఫస్ట్లీ ఈ 25 days నుంచి కనుక ఒకవేళ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే, హెచ్కే ఇస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఫస్ట్ ఆర్గనైజేషన్ దట్ వి స్పోక్ అబౌట్. ఫస్ట్లీ వినీలా గారి గురించి ఫస్ట్ మాట్లాడాము. మీకు ఐడియా ఉందా అండి వినీలా గారి గురించి నేను మాట్లాడాను? యా, సో ఫస్ట్ అది. తర్వాత ఇట్ వాజ్ హెచ్కే అండ్ ఆల్సో వీకేర్ అండ్ కపుల్ ఆఫ్ అదర్ నేమ్స్ కూడా తీయటం జరిగింది. ఓకే, సో ఇందులో హెచ్కే వాళ్ళని హెచ్కే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. బట్ హెచ్కే వాళ్ళు ఇంత ఎందుకు హైప్ అయింది అనేది ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూ పాయింట్ టు యూ, పెట్రిషా. సో బేసిక్ గా ఎప్పుడైతే మనం ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ వినీలా గురించి మాట్లాడేటప్పుడు హెచ్కే అనే నేమ్ ఆ లేబుల్ మీద పడిందో, థంబ్నెయిల్ మీద పడిందో, పడగానే ఇమ్మీడియట్ గా జరిగింది ఏంటంటే దేర్ వాజ్ అన్ అవుట్రేజ్ అంటే అవుట్రేజ్ అనేదానికన్నా ఇనిషియల్ గా అవుట్రేజ్ అనేదానికన్నా ఇనిషియల్ గా చెప్పాల్సింది ఏంటంటే దేర్ వాజ్ బజ్, హెవీ బజ్. ఆ హెవీ బజ్ కి నేను మాట్లాడిన దానికన్నా కూడా, ఎందుకంటే అప్పుడు నేను జస్ట్ హెచ్కే గురించి రైజ్ చేసా పాయింట్, నేను మాట్లాడిన దానికన్నా కూడా మేజర్ గా బజ్ క్రియేట్ అవడానికి కారణం ఏంటంటే ది ప్రమోటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెచ్కే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫస్ట్లీ దే ఆర్ వెల్ నోన్ పీపుల్ ఇన్ బోత్ ది స్టేట్స్, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే allegedly a lot of them, అందరినీ నేను చెప్పను కానీ a lot of them have been the promoters of betting apps, at least allegedly. Okay, so ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇదే ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్ సిరి హనుమంత్ తను. సో తను కూడా షీఈ్ అ పార్ట్ ఆఫ్ అంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో తన మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. దెన్ వీ హ్యావ్ వన్ మోర్ కెఫే విచ్ ఇస్ రన్ బై అనదర్ బిగ్ బాస్ అని అనుకుంటున్నాను నేను, అరేకే హల్సా కూడా. సో వీళ్ళందరికీ ఉన్న ఏదైతే ఆ నెగటివిటీ డ్యూ టు బెట్టింగ్ యాప్స్ వచ్చిందో, అండ్ అది అదే నెగటివిటీ వచ్చిందని మీకు ఐడియా ఉందా? సో ఎప్పుడైతే అలాంటి నెగటివిటీ వచ్చిందో, ఇది కూడా దీని మీద ఒక నెగటివ్ వర్డ్ రాగానే అందరూ మాట్లాడడం మొదలు పెట్టారు. సో దట్ వాస్ ద ఫస్ట్ బస్ దట్ క్రియేటెడ్. సెకండ్, దీని తర్వాత జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ 4 or 5 పాయింట్స్ పట్టుకుని నేను ఇంకా పవన్ అని ఇంకొక అతను వి స్పోక్ ఇన్ వన్ ఛానల్. సో ఆ 4 or 5 పాయింట్స్ పట్టుకుని మాట్లాడినప్పుడు వి వర్ ఆస్కింగ్ ద ఆన్సర్స్ ఫర్ దట్. సో ఆ ఆన్సర్స్ వాళ్ళు 1.5 month వరకు, అంటే నిన్న మొన్నటి వరకు ఇవ్వలేకపోయారు. బట్ ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత వీ హావ్ వెల్కమ్ దెమ్. నేను క్లియర్ ఉన్నాను. సో ఇది అయిపోయిన తర్వాత వీ స్పోక్ అబౌట్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో, వీకేర్ అని ఇంకా మిగిలిన మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ గురించి నేను మాట్లాడాను. మీరు ఇవన్నిటికీ మాట్లాడారు, బట్ ఇక్కడ ఏంటి అని అంటే డాక్టరేట్ గురించి ఫస్ట్ ప్రస్తావన అలానే స్టార్ట్ అయింది. తను చెప్పే ప్రకారం బట్టి చూసుకుంటే డాక్టరేట్ అనేది నాకు వచ్చింది, నేను డాక్టర్ని కాదు, నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. డాక్టరేట్ వచ్చింది కాబట్టి ఒక రీల్ ద్వారా నేను డాక్టర్ హర్షిత అని చెప్పాను అని చెప్తుంది. ఇంకోటి ఏంటి అంటే హెచ్కేలో ఒకరిద్దరు మాత్రమే వాళ్ళు విక్టిమ్స్గా మేము కన్సిడర్ చెయ్యము, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్, అందుకే వాళ్ళు వచ్చి బయట చెప్పారు. ఒకవేళ నిజంగానే మేము సాటిస్ఫైడ్ వాళ్ళు
లేరు కాబట్టి వచ్చారు. ఒకవేళ మేము నిజంగానే అన్యాయం జరుగుతుందంటే ఈ పాటికి మా హెచ్కే క్లోజ్ అవ్వాల్సిందే. లేకపోతే విక్టిమ్స్ అందరూ మా హాస్పిటల్ బయట ఉంటారు కదా! ఎందుకని ఒక పర్సన్ అంటే మీ వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారానే మీరు ఇదంతా చేపిస్తున్నారు. ఇదంతా కేవలం వాళ్ళ కాంపిటీటర్స్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓకే, ఆరోపిస్తున్నారని మీరే అన్నారు కాబట్టి దాని ఆరోపణల కింద వదిలేద్దాము. బట్ మీరు అడిగిన ఒక క్వశ్చన్ కి నాకు కూడా క్వశ్చన్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు ఇంత కష్టపడ్డం ఎందుకు? ఇప్పుడు 2 days బ్యాక్ అనుకుంటున్నా వాళ్ళు దే స్పోక్ అబౌట్ మై ఇంటర్నేషనల్ కెరియర్. నువ్వు అథ్లీట్ అయితే వాళ్ళ టీమ్మేట్స్ ఒకరిని తీసుకొచ్చి మాట్లాడించారు. ఎవరు మాట్లాడారు? అయితే నీ సర్టిఫికేట్ చూపించు అని. వాళ్ళ లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వకేట్ ఓకే, ఆయన మాట్లాడారు. నువ్వు అథ్లీట్ అయితే చూపించు నువ్వు అని ఒక 4-5 క్వశ్చన్స్ అడిగారు ఆయన నన్ను రిలేటెడ్ టు మై వర్క్. నువ్వు 3,300 కోట్లు సంపాదించుంటావని అట్లా కొన్ని నెంబర్స్ చెప్పారు. తర్వాత నువ్వు 1,00,000 మందిని ట్రైన్ చేశాను ఒక చోట చెప్పావు. నువ్వు 16,000 మందిని ట్రైన్ చేశాను ఒక చోట చెప్పావు. నువ్వు నీ కంపెనీ సంస్థలన్నీ ఫిజికల్ సెంటర్స్ అన్ని సెట్ డౌన్ ఎందుకు చేసుకున్నావు? నీకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒక్క క్వశ్చన్ కూడా నన్ను పెద్ద ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే 20% కన్నా ఎక్కువ సోషల్ మీడియా మీద నాకు డిపెండెన్సీ ఉండదు టు మార్కెట్ మై సెల్ఫ్. సోషల్ మీడియా ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మార్కెట్ మై సెల్ఫ్ మోర్. బట్ జెన్యూన్ గా 15 సంవత్సరాల నుంచి నేను ఉన్నప్పుడు నాకు అవసరం రాలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా బిజినెస్ ని దెబ్బతీసినా నాకు షార్ట్ కట్ అలవాటు లేదు కాబట్టి నేను కొంచెం మళ్ళీ కూడా బిల్డ్ చేసుకుంటా. అలాగే సోషల్ మీడియా మీద నాకు పూర్తి డిపెండెన్సీ లేదు కాబట్టి ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే ఇప్పుడు అసలు మనం వదిలేసాం. మనం చెప్పాము, మనం అడిగిన క్వశ్చన్స్ మనం అడిగాము, ఆ ఆన్సర్స్ కోసం మనం వెయిట్ చేసాం. సో ఎవరు నన్ను ఇన్ఫాక్ట్ డూ యూ రిమెంబర్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ చాలా మంది కాల్ చేశారు నాకు. కాల్ చేసినప్పుడు కూడా నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. మీరు కోపడ్డారు కూడా కొంతమంది. నేను పిలిస్తే రావట్లా, 2-3 ఛానల్స్ కి వెళ్తుంది అని. ఆ 2-3 ఛానల్స్ కి వెళ్తున్న రీజన్ ఇది నేను. ఎందుకు అంటే ఆ 2-3 ఛానల్స్ కాకుండా ఇంకా బియాండ్ దట్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకసారి చెప్పాము అదే విషయాన్ని ఎన్నిసార్లు. వన్ మోర్ థింగ్ అండి, మీరేమో ఆరోపిస్తున్నారంటే అసలు డర్మటాలజిస్ట్లే లేరు హెచ్కేలు అని చెప్తున్నారు. సో ఇప్పుడు నా నీడ్ ఏంటి? ఇప్పుడు నాకు ఇప్పుడు అన్ని అలిగేషన్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 300 కోట్లు సంపాదించుంటావు, రోజుకి ఒకరి దగ్గర 30,000 ఒకరి దగ్గర 20,000 చేస్తున్నావు. నేను 20,000 తీసుకున్నా 30,000 తీసుకున్నా జిఎస్టీ కడుతున్నాను. అబ్బా మీరు జిఎస్టీ కట్టట్లేదుగా. వితౌట్ జిఎస్టీ విత్ జిఎస్టీ అని ఇస్తున్నారు కదా. ఫస్ట్ అది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అసలు ఇంత ఎందుకు కష్టపడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, విక్టిమ్స్ ఉన్నారు కదా, విక్టిమ్స్ వచ్చి మా ముందు నుంచునే వాళ్ళు కదా అని. సో విక్టిమ్స్ లేరు. విక్టిమ్స్ లేనప్పుడు మేము చేసే ఆరోపణల వల్ల మీకు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? సోషల్ ఇంకొకటి వాళ్ళే చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దాంట్లో 80% ఆఫ్ అవర్ క్లయింట్స్ మాకు అందరూ కూడా బై వర్డ్ ఆఫ్ మౌత్ వస్తారు అని. మీకు 80% ఆఫ్ యువర్ క్లయింట్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు ఈ 20% ని నువ్వు పక్కన పెట్టేయచ్చు కదా. ఈ 20% మీద నువ్వు ఇంతెందుకు ఫోకస్ చేసి ఇంత సోషల్ మీడియాలో ఇంతెందుకు కల్చర్ చేస్తున్నావు? ఫస్ట్ అది. సెకండ్, మేము అడిగిన క్వశ్చన్స్ ఎప్పుడు అడిగాము? 25 days 35 days వాట్ ఎవర్ కొన్ని రోజుల క్రితం అడిగాము. ఇంత టైం ఎందుకు పట్టింది బయటికి రావడానికి అంటే పర్మిషన్స్ మేము అడిగిందేమో 2020. మీరు ఒక క్వశ్చన్ అడగండి వాళ్ళు. 2023 నుంచి 2024 వరకు వాళ్ళ హైదరాబాద్ బ్రాంచ్ లో హూ వాజ్ ద డర్మాట్ ట్రీటింగ్? ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నానంటే ఈ డర్మాట్ లేకుండా వాళ్ళ బ్రాంచ్ రన్ చేయటం, ఏ డాక్టర్ అయితే వీళ్ళని ట్రీట్ చేశారో క్లయింట్స్ ని వాళ్ళు మన దగ్గర. అంటే మీరు ఆరోపిస్తున్నారా అసలు డర్మటాలజిస్ట్ లేరని? కన్ఫర్మ్ గా చెప్తున్నా. ఓకే, విజయవాడ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇది ఆరోపణ కాదు, ఇది కన్ఫర్మ్ గా చెప్తున్నా. 2023 నుంచి 24 వరకు అసలు డర్మటాలజిస్ట్ లేరు అని అంటున్నారు. 24 కన్నా కొద్దిగా 2023 విజయవాడ బ్రాంచ్ లో ఆ ఇయర్ అంతా కూడా డర్మటాలజిస్ట్ లేరు అని మీరు అడుగుతున్నారా? లేరు. ఒక ఎవరు ట్రీట్ చేశారో ఓకే వీళ్ళని ఏమేమి ప్రొసీజర్స్ చేశారో ఆ ప్రొసీజర్స్ చేసిన వాళ్ళు ఓకే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఓకే మీరు అడగండి. మీ దగ్గర ఉన్నప్పుడు అంటే వాళ్ళు డర్మటాలజిస్ట్ కాదా? అలా కదండి, మమ్మల్ని అడగండి. డర్మటాలజిస్ట్ కాదు, డెంటల్. ఇట్స్ హర్, అది తన అమ్మాయి అండ్ షీ ఇస్ ఎ డెంటల్ డాక్టర్. ఓహో, ఓకే వాళ్ళని అడగండి ఆ డెంటల్ డాక్టర్ పేరు. డెంటల్ డాక్టర్ కి
డర్మటాలజిస్ట్కి ఎందుకు ట్రీట్ చేయాల్సి వస్తుంది అలా? ఏంటండి? అది వాళ్ళని అడగండి. మీరు చెప్తున్నారు కదా అది తను ఒక వాళ్ళని అడగండి. డెంటల్ డాక్టర్ అని, అసలు సంబంధం లేని విషయంలో డెంటల్ డాక్టర్ ఎలా వస్తుంది? అది Hmm. అందుకే నేను అడుగుతున్నా. అది మీరు Okay. వాళ్ళని అడగండి. మీరు వాళ్ళకి Okay. కాల్ చేసుకోండి, వాళ్ళని అడగండి, మీరు వాళ్ళని ఓకే. పిలవండి, పిలిచి అడగండి మీరు. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలా ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2024 కన్నా విక్టిమ్స్ లేరు అంటున్నారు. ఓకే, వాళ్ళు మెడికల్ ఇప్పుడు మేము విక్టిమ్స్ ని తీసుకొస్తాం. ఓకే, వాళ్ళ కవర్ బ్లో చేసిన మరుక్షణం మేము వాళ్ళని మీ పాత మెడికల్ రికార్డ్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఓకే, పాత మెడికల్ రికార్డ్స్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళ అడ్వకేట్ తో మీ మెడికల్ రికార్డ్స్ ఇవ్వండి ఇచ్చారు. నేను క్లినిక్ రన్ చేస్తున్నానా, నేను ఏదో ఎక్సర్సైజ్ చెప్పుకొని ఫుడ్ గురించి మాట్లాడుతున్నా. పీసీఓఎస్ గురించి మాట్లాడారు, మీరు విమనే కదా. డైరెక్ట్ తో పీసీఓఎస్ రీసెట్ అవటము రివర్స్ అవటము అనేది మనం చెప్పినప్పుడు దాంతో పాటు మిగిలినవి కూడా చెప్తాం కదా. చాలా చెప్తారు దాంట్లో, ఎక్సర్సైజ్ గురించి చెప్తారు, లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ రీసెట్ చేసుకుంటే అది రీసెట్ అవుతుంది అని చెప్పడం ఏంటి, అది రాంగ్ క్లెయిమ్ కాదు. అండ్ ఆ క్లెయిమ్ సపోర్ట్ చేసుకోవడానికి నేను కాగితాలు చూపించాను. అంటే యూజువల్లీ ఇప్పుడు డాక్టర్స్ అయినా గైనక్ డాక్టర్స్ అయినా అదే చెప్తారు, లైఫ్ స్టైల్ బట్టి. అందుకని నాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నా వర్క్ అంతా ఐ విల్ నాట్ కాల్ ఇట్ బిజినెస్, ముందు సర్వీస్ అనాలి దాన్ని. ఓకే, నా వర్క్ కానీ నా సర్వీస్ కానీ దాని ద్వారా చేసే బిజినెస్ అనాలి. ఓకే, ఇదంతా కూడా 80% నేను చెప్తున్నాను. It is dependent 75-80%. It is dependent on my past work and my past claims. Okay. Which will be true to us. Who will be true to us? Okay, మన వర్క్ ని బట్టి. అంటే మీరు ఏమైనా క్లినిక్ పెట్టడం ఇట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదే, క్లినిక్ పెట్టడం జరగలేదు. నేను డాక్టరేట్ కొనుక్కొని డాక్టర్ అని చెప్పలేదు. ఓకే, మీరు ఎప్పుడైనా పీసీఓఎస్ గానీ పీసీఓడి ఇంటర్నేషనల్ కెరీర్ క్యూర్ అయిపోతుందని చెప్పారా? ఏంటి మీరు ఎప్పుడైనా పీసీఓఎస్ కానీ పీసీఓడి క్యూర్ అయిపోతుంది జస్ట్ ఎక్సర్సైజ్ బట్టి అని అలా ఏమైనా చెప్పారా? ఎక్సర్సైజ్ జస్ట్ ఎక్సర్సైజ్ స్టైల్ తో, ఎక్సర్సైజ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ తో పీసీఓఎస్ క్యూర్ అవుతుందని చెప్తాను కూడా. ఓకే, ఓకే, గ్యారంటీగా. ఓకే, అండ్ నేచురల్ గా ఇప్పుడు thumbnail లో పెడతాం. thumbnail లో అది పెట్టి ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక గైనకాలజిస్ట్ ఫోన్ చేయండి, క్యూర్ అయిపోతుంది దీంతోనే జరిగిపోతుంది అని చెప్పమండి. ఒక 1.5 minute రీల్ ఉంటుంది, టైం అనుకోండి. 1.5 minutes లో ఇవన్నీ చెప్పాము అంటే నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పినట్ట? ఓకే, కాదు కదా. నువ్వు గైనకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళి ఈ ట్రయాంగిల్ లో నువ్వు అన్ని సెట్ చేసుకో, లైఫ్ స్టైల్ సెట్ చేసుకో, డైట్ సెట్ చేసుకో, ఫిట్నెస్ చేయి, నేచురల్ గా మెడికేషన్ తీసుకోవనే కదా అర్థం. మెడికేషన్ తీసుకోవద్దు అని చెప్తే తప్పు అవుతుంది, కానీ ఈ 3 చెప్తే తప్పవదు కదండి. ఈ 3 చెప్పి మరి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్న దాని ఫేక్ అంటారా? చూపిస్తున్నారు అంటున్నారు. వేర్ ఆర్ యు అండి? యు సా దెం? ఎక్కడ చూసారు? రైట్ నౌ ఐ మీన్ బిఫోర్ దే షోడ్ మీ. మీరు చూసారా? నేను చూసాను. ఓకే, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2023 నుంచి 2024 వరకు విజయవాడ బ్రాంచ్ లో ఉన్న వాళ్ళ డర్మటాలజిస్ట్ పేరు చెప్పమనండి. 2024 జనవరిలో ఓడొద్దు. ఓకే, 2023లో వాళ్ళు ఓపెన్ చేసిన దగ్గర నుంచి 2023 డిసెంబర్ వరకు అయినా ఓకే వాళ్ళ గైనకాలజిస్ట్ పేరు చెప్పమనండి. ఇమీడియట్ గా చెప్పమనండి. మీ ముందు ఉంటే వాళ్ళు ఒకవేళ మీరు కాల్ చేసి అడగండి వాళ్ళు. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు పూర్ణిమ గారు? లాస్ట్ వాళ్ళు ఒకవేళ ఆ డర్మటాలజిస్ట్ పేరు చెప్తే ఓకే దే విల్ బి ఇన్ సూప్. ఇమీడియట్ గా వాళ్ళు చెప్పగలిగితే ఇంకా డిస్కషన్ లేదు. ఫస్ట్ అది. సెకండ్, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, పూర్తిగా వాళ్ళనే టార్గెట్ చేస్తాను, దాన్ని నేను ఆన్సర్ చేయలే. దానికి ఆన్సర్ చేస్తాను నేను. చెప్పండి. వాళ్ళనే టార్గెట్ చేయడం జరగలేదు, వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించారు. వీళ్ళు లీగల్ నోటీసులు పంపించి మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు లీగల్ నోటీసులు పంపిస్తే వాటికి రెస్పాన్స్ పంపించాలా? టార్గెట్ ఎట్లా అవుతుంది? మా పని మేము వేరే పనులు చేస్తున్నాం, వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తూనే ఉన్నాము, వేరే వర్క్ చేసుకుంటున్నాం. ఇది ఒకటి. 2, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని తీసుకొచ్చి మేము రిఫార్మ్ చేసుకున్నాం, చూడండి మా అన్ని ఎంత కరెక్ట్ గా ఉన్నాయో అన్నారు. వీఆర్ వెల్కమింగ్ ద రిఫార్మ్. We never questioned you about 2024. We questioned you about your dermatologist and your dentist posing as dermatologist in your specific hospital between 2023 and 2024 in Vijayawada.
ఓకే, కాదు కూడదు అంటే లెట్ దెమ్ చెక్ లెట్ దెమ్, వాళ్ళకి వస్తుంది, ప్రూఫ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రూఫ్ లేదు అనుకుని చాలా అండర్ ఎస్టిమేట్ చేసి విక్టిమ్స్ ఎవరు లేరు అని అనుకుంటున్నారు. విక్టిమ్స్ పవర్ బ్లో చేయకపోవటానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు మెడికల్ రికార్డ్స్ ట్యాంపర్ చేయకుండా ఉండడానికి చేయట్లేము. ఓకే, విక్టిమ్ అదొకటి. తర్వాత ప్రతి విక్టిమ్, ప్రతి ఎంప్లాయీ వీళ్ళ దగ్గర చేసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు అయితే నేను ఎందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది? ఉండదు. నేను వీళ్ళ గురించి మాట్లాడలా, నాట్ జస్ట్ హెచ్కే. ఓకే, మ్యాక్స్ ఇప్పుడు క్లినిక్స్ లో ఏది మాట్లాడుతున్నా సరే ఉండదు. బట్ దే ఆర్ రెడీ టు ప్రొసీడ్ లీగలీ. ఓకే, ఇప్పుడు వీళ్ళు విక్టిమ్స్ లేరా అని రెచ్చగొట్టగానే మనం వెళ్ళి విక్టిమ్స్ తీసుకొచ్చేయక్కర్లేదు. సోషల్ మీడియా మీదే బతికి సోషల్ మీడియా మీదే నీకు బిజినెస్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో తేడా వస్తే నీ బిజినెస్ పూర్తిగా పోయింది. కాబట్టి నువ్వు మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి అందరి మీద డర్ట్ వెళ్ళాలని ట్రై చేస్తున్నావు. అందులో నేను కూడా ఉన్నా. ఇప్పుడు పర్సనల్ గా అటాక్ నేను చేయలేదు కదా, నేను అన్నిటితో పాటు చేశాను. అంటే మిమ్మల్ని పర్సనల్ అటాక్ చేశారని కూడా మనం మీరు మాట్లాడంటే ఇన్ వాట్ ఆస్పెక్ట్స్? డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ మాట్లాడలేరు ఇద్దరు కూడా? ఎందుకు మాట్లాడలేదు? నిన్న మీరు వేదాంత్ ఛానల్ చూడలేదా? సోషల్ పోస్ట్ చూడలేదా? సోషల్ పోస్ట్ లో ఆవిడ భలే జోకులు వేశారు ఆవిడ. మీరు టీఎస్ఎంసీని క్వశ్చన్ చేస్తున్నారా? టీఎస్ఎంసీని క్వశ్చన్ చేస్తున్నారా అంటే నేను టీఎస్ఎంసీని ఎక్కడా క్వశ్చన్ చేయాల. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు తెచ్చుకున్న రిపోర్ట్స్ లో అవకతవకలు ఉన్నాయని నేను చెప్పలేదు. మీరు అకార్డింగ్ టు ద నార్మ్స్ పనిచేయట్లేదు, కొన్ని చోట్ల మీకు పర్మిషన్స్ లేవు అని చెప్పాం. ఓకే, అయితే ఆవిడ క్వశ్చన్స్ వేరే ఉన్నాయి. ప్లస్ వీళ్ళని గైడ్ చేసే వాళ్ళు కానీ ఇంకొక మేజర్ ఇష్యూ వీళ్ళు చేసే వర్క్ లో ఏంటంటే దే షుడ్ నాట్ ఫోకస్ ఆన్ అస్ ఆర్ పూర్ణిమ. ఓకే, దే షుడ్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ దెమ్సెల్వ్స్ విచ్ దే హావ్ ఆల్రెడీ ట్రై చేసి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ట్రై చేసి ఫెయిల్ అవడం అంటే ఏంటి? ఇప్పుడు స్లోగా అవుతుంది. కొన్ని రోజులు నువ్వు క్లయింట్స్ వినీలా గారిని చూడండి, క్లయింట్స్ తెచ్చుకుంటున్నారు. వన్ లాస్ట్ థింగ్ మీరు చెప్పండి పూర్ణిమ గారు, విత్ వేర్ ఇట్ విల్ లీడ్ అంటే ఇప్పుడు సోషల్ బ్యాటిల్ ఆల్రెడీ చేస్తున్నారు, సోషల్ కాస్త లీగల్ అయ్యింది. వాళ్ళు చెప్పే ప్రకారం కూడా వాళ్ళు పలు సర్టిఫికేట్స్ చెప్తున్నారు. ప్రజలు ఇప్పుడు చాలా అపోహల్లో ఉన్నారు. లైక్ నిజం ఏంటనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అయినో కొంత నెగటివిటీ ఉంది, కొంత పాజిటివిటీ కూడా ఉంది. ఫైనల్ ఏం చెప్తారు అంటే వీళ్ళు చెప్పే ప్రకారం చూసుకుంటే డర్మటాలజిస్టులు ఉన్నారు, ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మొన్నటికి మొన్న సరస్వతి అన్న అమ్మాయి కానీ లేకపోతే దుర్గా అంజలి అన్న అమ్మాయిలు చెప్పండి. ఉన్నారు, చెప్పండి. ఉంటే 2023 to 2024 విజయవాడ బ్రాంచ్ లో మీ డర్మటాలజిస్ట్ పేరేంటి? ఒకవేళ డర్మటాలజిస్ట్ ఉంటే ఆ బ్రాంచ్ లో ఈ బీడీఎస్ డెంటల్ డాక్టర్ ఈవిడ ఎందుకు ట్రీట్ చేశారు? రైట్, నేను ఇప్పుడే అడుగుతాను, మీరేం చెప్తారు? ఒక డర్మటాలజిస్ట్ డెఫినెట్లీ ఉన్నారండి. ఒక్క మీకు చూపిస్తాము. విజయవాడలో అన్నారు కదా, సో మాకు పే స్లిప్స్ ఒక డర్మాకి పే చేసింది ఇది కూడా ఉంటుంది, అండ్ వాళ్ళ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీ డోంట్ ఫ్రీగా అయితే ఎవరు వచ్చి పని చేయరు కదా, రైట్? పేరు చెప్పరా? ఓకేనా? పేరు చెప్పడానికి ఇంకో వారం తీసుకుంటారు, ఎందుకంటే ఈ లోపు ఎవరో ఒకరిని చెక్ చేసుకో. పేరు చెప్పడానికి వారం తీసుకోవాల్సిన చూపిస్తామంటున్నారు. వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు బికాస్ దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ ఐడెంటిటీ అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. వి డోంట్ వాంట్ టు రివీల్ దే ఐడెంటిటీ అని మీరు అడగక ముందు నేను ఇటువంటి క్వశ్చన్స్ కూడా నేను వాళ్ళని అడిగాను, బట్ దే ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. ఎందుకు ఓకే విత్ ఇట్ అంటే ఇప్పుడు నన్ను అడిగారండి, వాళ్ళ మనిషిని పెట్టి నా జిఎస్టీ గురించి అడిగారు. 12 గంటల లోపల నేను జిఎస్టీ చూపించగలగలేదు, ఇంకా చాలా ముందే చూపించా. ఓకే క్వశ్చన్ చేస్తే ఇప్పుడు నా సర్టిఫికేట్ గురించి అడిగారు. నేను ఇక్కడే నుంచుని నేను పలానా ఇక్కడ చదువుకున్నాను, పలానా చోట చేశాను, పలానా దగ్గర ఆడాను అని చెప్తాను. నెక్స్ట్ మినిట్ యూ కెన్ చెక్అవుట్ ఇన్ ది అసోసియేషన్స్ అబౌట్ మై నేమ్. ఎందుకంటే వాటికి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. నేను పలానా స్కూల్లో చదువుకున్నాను అంటే నా స్కూల్ విత్ సెలబ్రేషన్ చాలా ఈజీ అవన్నీ, ఎందుకంటే అందులో ట్రూత్ ఉంది కాబట్టి. చాలా మ్యానిపులేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు భయం. నేను చెప్పగలను నేమ్స్, వినే ధైర్యం వాళ్ళకుంటే.
మీరు ఏం చెప్తారు ఇప్పుడు పూర్ణిమ గారు అడిగే ప్రకారం చూసుకుంటే కూడా నేను చెప్తున్నాను 2024 విజయవాడ బ్రాంచ్ లో అసలు డర్మటాలజిస్ట్లే లేరు అని తను ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? ఉన్నారండి, అది షో యూ. అంటే మీరు నాకు చూపించే బదులు మీరు చెప్పొచ్చు కదా చూపిస్తాను, ప్రజలకు కూడా చూపిస్తాను. నేను చెప్తున్నానండి, నేను పేరు చెప్తాను వినండి. చెప్పండి. ఒక బీడీఎస్ డాక్టర్ గా క్లెయిమ్ చేసుకునే డెంటల్ దుర్గా డాక్టర్ భవాని అనే అమ్మాయి కొంతమందిని ట్రీట్ చేస్తే వాళ్ళు షీఈ్ నాట్ సపోజ్ టు ట్రీట్ దెమ్ ఎండ్ టు ఎండ్. ఓకే, అంటే బిగినింగ్ విత్ ద కన్సల్టేషన్ టు కౌన్సిలింగ్ నుంచి, కన్సల్టేషన్ నుంచి, ఆ కన్సల్టేషన్ ఫామ్ మీద దాని ప్రిస్క్రిప్షన్ అనకూడదు కాబట్టి ఆ కన్సల్టేషన్ ఫామ్ మీద రాస్తారు కాబట్టి కన్సల్టేషన్ ఫామ్ నుంచి అందులో జిఎస్టి అయితే 10,000, వితౌట్ జిఎస్టీ అయితే 10,000, విత్ జిఎస్టీ అయితే 11,800 అని రాయడం దగ్గర నుంచి ఓకే ఇవన్నీ చేసి ఆవిడ ఎండ్ టు ఎండ్ ట్రీట్ చేసి ఆ తర్వాత సర్వీస్ ఫెయిల్ అయింది. సర్వీస్ ఫెయిల్ అవటం అంటే ఏంటండి? వాళ్ళు ఏమంటారండి? విక్టిమ్స్ అనరండి, వాళ్ళని జస్ట్ విక్టిమ్స్ అన్నారు. అది క్రైమ్ అంటారు. ఎందుకంటే ఆవిడ డెంటల్ డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక డర్మాట్ లేకుండా నువ్వు ఈ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎవరితో అయినా ట్రైన్ చేయిస్తే, ఎవరితో అయినా ట్రీట్ చేయిస్తే అది క్రైమ్ కదండి. రైట్. షీఈ్ అ క్వాక్. ఓకే, అలాంటి క్వాక్ ని సంవత్సరం పాటు పోషించారు. అలాంటి క్వాక్ చేతిలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు. వాజ్ ఇట్ రైట్ అండి? వాజ్ ఇట్ రైట్? కాదంటారా? దుర్గా ఒక బీడీఎస్ డాక్టర్, డెంటల్ డాక్టర్ తోని అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు జనాల్ని నాశనం చేయాలి అన్న దాంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు అంత ధైర్యంగా చెప్తున్నారు. పూర్ణిమ గారు ఏమంటున్నారంటే మేము కూడా మీకు చూపిస్తామని చెప్తున్నాం ఎవరున్నారు అని చెప్పేసి. అంటే దుర్గా కాదంటారా మీరు? నేను అదే చెప్తున్నాను, మీకు ఎవరున్నారు అసలు పేర్లు తీయకండి. ఎందుకు అంటే వీళ్ళందరూ వీళ్ళని చాలా టార్చర్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి అంటే మనం చేసింది కాదు, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఇది చేయాలని లేదు కదా. సో మీకు ఏం కావాలి అనేది మొత్తం చూపిస్తామని చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టీవీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే రైట్ నౌ అసలు పేర్లు తీయకండి, మాకు పేర్లు తీయడం ఇష్టం లేదు, బట్ వీ హ్యావ్ అ రెప్యూటెడ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్టిఫైడ్ రెప్యూటెడ్ డాక్టర్ ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. అండ్ మీరు పేరు తీశారు కాబట్టి సో దుర్గా బీడీఎస్ డాక్టర్ అండ్ ఐ మీన్ బీడీఎస్ డెంటల్ డాక్టర్ అని చెప్తున్నారు మీరు. తను లేదని వాజ్ షీ వర్కింగ్ విత్ యు ఆల్? ఎవరు? జస్ట్ మేనేజర్ అని వీళ్ళు చెప్తున్నారు. అదే అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు విక్టిమ్స్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు వినండి, విక్టిమ్స్ వస్తారు, వచ్చి ఈ పలానా ఆమె దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నా, నేను సఫర్ అయ్యాను, నేను తర్వాత తెలుసుకుంటే ఈమె ఇదని తెలిసింది నాకు అంటే వాళ్ళు ఏం చేస్తారు? పలానా రోజు వెళ్ళాను, పలానా దగ్గర చేశాను, ఇలా చెప్తారు వాళ్ళు పాపం. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మిగిలిన మ్యానిపులేషన్స్ అన్ని చేసి ఇప్పుడు నిజంగానే ఓకే లెట్స్ కన్సిడర్ ఒకవేళ తను నిజంగానే ట్రీట్ చేసిన దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తే దట్ ఇస్ ద ప్రాబ్లం కదా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే షీ వాస్ జస్ట్ అ మేనేజర్ ఓవర్ దేర్. ఐ మీన్ తను షీ వాస్ లుకింగ్ అట్ ద స్టోర్ ఆర్ సంథింగ్. విజయవాడ బ్రాంచ్ ని తను చూసుకుంది మాత్రము. ఇక్కడ ఎక్కడ కూడా ప్రూఫ్ ఉండాలి కదా, అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రూఫ్ ఉండాలి. మీరేం చెప్తారు దానికి? కరెక్ట్. ఎవిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ ప్రొసీజర్ రూమ్స్ పేషెంట్ ప్రైవసీ అని క్లోజ్ చేసేస్తావు నువ్వు. ఓకే, లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం నీ కెమెరాస్ ఉంటాయి. మీరేం చెప్తారు దానికి? అంటే పూర్ణిమ గారితో మాట్లాడకండి. నో పూర్ణిమ గారితో అసలు మాట్లాడకండి, నాతో మాట్లాడండి. మీరేం చెప్తారు దీనికి? రైట్, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు పూర్ణిమ గారు? అంటే అబౌట్ ద ఇష్యూ హ్యాపెనింగ్. ఇప్పుడు వాళ్ళు మేనేజర్ అని క్లెయిమ్ చేస్తున్నారు కదండి, కానీ ఇప్పటిదాకా డెర్మటాలజిస్ట్ పేరు చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముందండి? అంటే ఇప్పుడు ఒక చోట నేను డెర్మటాలజిస్ట్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఎవరన్నా డెర్మటాలజిస్టులు సిగ్గుపడతారా? అంటే వాళ్ళే ఇప్పుడు డాక్టర్స్ ఎవరు తమ డాక్టర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడరు, కానీ వీళ్ళేంటి అని అంటే వాళ్ళ ప్రైవసీని మేము ఆ కాన్షియస్ లో ఉన్నాం, మేము ఆ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళ పేరు తీయొద్దు అనుకుంటున్నాం. బికాస్ దే ఫ్యామిలీస్ మైట్ బి ఎఫెక్టెడ్. ఈ ఇష్యూలో మేము లాగొద్దు అనుకుంటున్నాం అనేది వీళ్ళ కన్సర్న్ రైట్ నౌ. మరి వాళ్ళ ఫ్యామిలీస్ కదా
ఇంకా మీరు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళ ప్రకారం చూస్తే వీళ్ళు ఇది చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక ప్రూఫ్ అడిగారు. దుర్గా భవానీ గారు చేశారు, ప్రొజెక్ట్ చేశారు అనే ప్రూఫ్ అడిగారు. మీ ఇంట్లో అంటే మీ విజయవాడ క్లినిక్ లో ఇది జరిగింది. ఓకే, ఒక విక్టిమ్ వచ్చి నేను సఫర్ అయ్యానని చెప్తుంది. మీరు ఆ విక్టిమ్ ని లేదు నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పి మీమ్ పేజీల్లో పెట్టి మరీ ఏడిపిస్తారు. మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టి ఆడాళ్ళు మగాళ్ళని చూడకుండా బూతులు తిప్పిస్తారు. ఆ విక్టిమ్స్ వచ్చి మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అందరి గురించి మాట్లాడానండి, కానీ నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు అని మీ మీద ఎందుకు తీసుకుంటున్నారు? మీరు సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకున్నది మాత్రమే మీ బిజినెస్. సోషల్ మీడియాలో తేడా రాగానే పూర్తిగా పోయింది. అలా చెప్తున్నారు 2 కోట్ల లాస్ ఓన్లీ సోషల్ మీడియా కదా. 10 years ఆఫ్ వర్క్ అని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దాబా కూడా వేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేసేదంతా కూడా ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు. పరువు నష్టం దావా వేస్తే అది లీగల్ గా పోరాడతాం. దాని ఏముంది? ఫేక్ అలిగేషన్స్ డిఫమేషన్ అంటే ఏంటండి? ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే డిఫమేషన్. అంత క్లియర్ గా ఎవిడెన్స్ చూపించాము, పబ్లిక్ అంతా చూసారు. అంటే మీ దగ్గర ఇంకా ఎవిడెన్స్ ఉంది అంటే మీరు చెప్పిన దానికన్నా మీ దగ్గర ఇంకా ఎవిడెన్స్ ఉందంటారా? ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత దుర్గా భవానీ గారి పేరు చెప్తే ఇప్పుడు దాకా వాళ్ళకి పాపం వాళ్ళ డర్మటాలజిస్ట్ గురించి చెప్పుకోవడం చెత్తగాల. ఓకే, డర్మటాలజిస్ట్ గురించి దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ట్రాక్టర్ లో కూడా కనపడతారు వాళ్ళు ఎదిగితే. ఇప్పుడు ఇక్కడ చెప్పినంత మాత్రం అదేం తప్పు కాదు, కానీ జాగ్రత్త పడి చెప్పాలి దాన్ని. లేకపోతే వాళ్ళ లీగల్ టీమ్ తీసుకొచ్చి అర్పించాలి మా మీద. రైట్, ఓకే పూర్ణిమ గారు, థ్యాంక్ యూ. వేరే డాక్టర్స్ ఇష్యూస్ ఉంటే దట్ షుడ్ నాట్ బి అవర్ ప్రాబ్లం అండి. నేను వన్ లాస్ట్ స్టేట్మెంట్ ఇది క్లోజ్ చేస్తానండి. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఫేక్ డాక్టరేట్స్ అండ్ క్వాక్స్. ఓకే, ఆ ప్రాసెస్ లో ఇప్పటికి మీరు చూస్తుండగానే 4 పేర్లు తీసుకున్నాం మేము. అందులో హెచ్కే కూడా ఒకటి అవటం అనేది హెచ్కే ప్రాబ్లం. దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. సో దట్ విల్ బి మై స్టేట్మెంట్. రైట్, ఓకే, యు ఆర్ వన్ ఆఫ్ దోస్, ఇట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణిమ గారు, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.